అంటే ఎప్పుడు ఒక పక్కింటి అబ్బాయిలా కనిపిస్తుంటారు, చాలా రకాలుగా ఓన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని. సో అయితే ఈ సిరీస్ విషయానికి వచ్చేసరికి ఓవర్ థింకింగ్ అన్నారు కదా, మరి మీ రియల్ లైఫ్లో ఓవర్ థింకింగ్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటే చాలా ఉన్నాయి సార్. నా బిగ్ బాస్ అంతా అదే ఉంది సార్. యాక్చువల్లీ నేను చాలా ఆలోచిస్తాను సార్. ఇక్కడికి వస్తున్నానంటే ఒక 100,000లోని ఎన్ని వెహికల్స్ ఉంటే దాని నుంచి అలా తర్వాత అదేంటి అసలు ఆ వెహికల్స్ నుంచి ఎవరు చూస్తున్నారు, చూస్తుంటే నా గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఇంత ఆలోచిస్తూ ఉంటాను సార్. ఒక పాయింట్ తర్వాత ఇంకా అర్థమైంది అంత ఆలోచించడం వేస్ట్, కొంచెం కొంచెం తగ్గించు అని. అంతే. అంటే ఈ సిరీస్ ఏమైనా ఇంపాక్ట్ చూపించిందా మీకు? అంటే ఓవర్ థింకింగ్ అనేది మనకి ఇలా ఉండడానికి ఉండొద్దు, అది దానివల్ల ఉపయోగం లేదు, నష్టాలు అని చెప్పి ఏమన్నా ఈ సిరీస్ ఏమన్నా మీకు ఇంపాక్ట్ చేసిందా? యాక్చువల్లీ సిరీస్ అంతా దాని గురించే సార్. మేబీ సారీ సిరీస్ అంటే సారీ అండ్ సార్ సినిమా సార్ సినిమా సినిమా సార్ ఇది వెబ్ ఫిల్మ్ లోని మొత్తం అంతా ఓవర్ థింకింగ్ మీద ఉంటుంది సార్. కానీ యా ఆ ఓవర్ థింకింగే ఫన్ సార్ ఈ సినిమాకి. అయితే మీరు ఏం ఓవర్ థింకింగ్ అనే దాని మీద రాయాలనే మీకు థాట్ ఎందుకు వచ్చింది? అంటే మీరు కూడా ఓవర్ థింకింగా లేదా? సార్ యాక్చువల్లీ ఇది నా లైఫ్లో జరిగింది సార్. సో ఇప్పుడు నేను అది షేర్ చేసుకోలేను కానీ బట్ ఇది నా లైఫ్లో జరిగింది సార్. నేను ఆ వెయిట్ చేశాను. సో సో ఆ ట్రూ ఇన్సిడెంట్స్ నుంచే నేను రాసుకున్నాను కదా సార్. ఇది మీరు షేర్ చేసుకోలేని విషయాలు కూడా ఉన్నాయా? ఇన్ని షేర్ చేశారు ఇంతకుముందు. అయితే ఇందాక షన్ను గారి గురించి చెప్తూ ఒకటి అన్నారు. యాక్చువల్గా ఆయన ఒక చిన్న సీన్ చెప్పాను, ఆయన వచ్చేసి ఏం గుర్తు తెచ్చుకున్నారు అని చెప్పేసి చేసి వెళ్ళిపోయారు సింగిల్ టేక్లో అని. ఏం గుర్తు తెచ్చుకున్నారు సార్? మీకు తెలియని ఉంటాయా సార్? నితిన్ గారు. యశ్వంత్ గారు గుడ్ ఈవినింగ్. హలో అండి. సరే, ప్రతి మనిషి జీవితంలోనూ ఒక ఎక్కడం దిగడం రెండు ఉంటాయి. ఒక మెట్టు ఎక్కుతాం, మెట్టు దిగుతాం. అవును సార్. సో మీరు ఇందాక కొంచెం బాధపడ్డారు సార్. సో బాధపడడం పక్కన పెడితే మీరు ఏం మారారు ఆ ఇన్సిడెంట్ల తర్వాత? సార్ యాక్చువల్లీ లాస్ట్ అయిన ఇన్సిడెంట్ తర్వాత చాలా హనుమాన్ మీద భక్తి వచ్చింది సార్. మేబీ నాకు బలం ఇచ్చింది ఆయన సార్. చాలా చాలా ప్రతి సాటర్డే ఇప్పటికీ వెళ్తూ ఉంటాను హనుమాన్ టెంపుల్కి. హనుమాన్ టెంపుల్ మంగళవారం కదా వెళ్తారు సార్? హనుమాన్ టెంపుల్ మంగళవారం వెళ్తారేమో కదా. కానీ నేను సాటర్డే వెళ్తాను సార్. నాది ఏలినట్స్ అని ఉంది. సో అంటే హనుమాన్ ప్లస్ ఏలినాడ్స్ అని రెండు ఏలినట్స్ సార్. అందుకే సార్ నిజం సార్. సో అందుకే సాటర్డేస్ వెళ్తాను సార్. అండ్ యాజ్ అ హ్యూమన్గా సార్ నిజంగా చాలా చాలా మారాను సార్. నేనే చేంజ్ అయిపోయాను. అండ్ మొన్నటి దాకా సార్ ఆ ఇష్యూ దాకా నేను అంత ఫ్యామిలీతో అంత ఓపెన్గా ఎప్పుడు మాట్లాడేవాడిని కాదు సార్. నాకు అంత ఎక్స్ప్రెస్ చేయడం రాదు, లవ్ అండ్ ఎఫెక్షన్. సో తర్వాత నుంచి నాకు ఫ్యామిలీతోని చాలా చాలా బాండ్ ఇంకా ఎక్కువ పెరిగింది. అండ్ యా సార్, మనం లంచ్కి వెళ్దాం సార్ ఎప్పుడైనా. అంత మారాను సార్. నేను అందరితోని హ్యాపీగా ఉంటున్నాను సార్. ఏలినాడ్స్ అని అంటే ఇవన్నీ కొంచెం బాగా నమ్ముతారా మీరు? తగిలింది కదా సార్, నమ్మాల్సి వస్తుంది. తగిలిన తర్వాత ఏలినాడ్స్ అని తెలిసిందా? ఏలినాడ్స్ అని తెలిసిందా తగిలిందా? సార్ ఏలినాడ్స్ అని గురించి తెలుసుకున్నాను సార్. తగిలేదు సార్. అప్పుడు అది హైలైట్ అయింది సార్ బ్రెయిన్. ఓకే ఇది ఉంది, జాగ్రత్తగా ఉండాలి. సాయి గారు, ఇవన్నీ చాలా కాంట్రవర్సీలకి అన్నిటికీ దూరంగా ఉంటాయి కదా. సో ఈ ప్రాజెక్ట్ మీ దగ్గరికి వచ్చేటప్పటికి అప్పటికే కొంచెం కాంట్రవర్సీలో ఉన్న హీరోని ఎలా తీసుకోవాలనిపించింది? పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు సార్. లేదు సార్, అంటే కథ చెప్తున్నప్పుడు తన గురించే చెప్పారు. సో ఈ హార్డ్ వర్క్ అన్నీ బాగుంటుంది అనుకున్నాము. సో ఈ వాజ్ బెటర్ డిస్ట్రిక్ట్ టు ద జాబ్ అండ్ ఫ్యాబ్లెస్ టాలెంట్ మేము సపోర్ట్ చేద్దాం అనుకున్నాం. ఎటైనా సపోర్ట్ చేద్దాం అనుకున్నాం. అతనితో నిలబడదాం అనుకున్నాం సార్. మీరు డైలాగ్ కూడా రాయొచ్చండి. నితిన్ గారు కుమార్ గారు హాయ్. మీరు డైలాగ్ కూడా రాయొచ్చు సార్. మీరు అవకాశం ఇస్తే రాస్తా సార్ నేను. కుమార్ గారు గుడ్ ఈవినింగ్. ఫస్ట్లీ కుమార్ గారు థ్యాంక్ యూ. మేము కుమార్ గారు కలిసి ఒక ఫిల్మ్ చేస్తున్నాం బై ద వే. సో జర్నలిస్టులలో కూడా ప్లీజ్ ఏమన్నా మంచి కథలు ఉంటే చెప్పండి. వీఆర్ ఆల్ ఓపెన్. నితిన్ గారు థ్యాంక్ యూ అండి. నితిన్ గారు సార్, అంటే ఈటీవీ జర్నీ చూస్తుంటే ఒక కోర్ ఎమోషన్స్ ఉన్న స్టోరీస్, మన నేటివిటీకి దగ్గర ఉండే కథలతో వెళ్తున్నారు కదా. అంటే మీకు ఎక్కడైనా సరే మనం మోర్ రూరల్ మోర్ గ్లోబల్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగా ఉంది. అంటే రూట్స్లో ప్రయాణం చేస్తూ దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నట్టుంది. లీలా వినోదం దగ్గరికి వచ్చేసరికి ఆ కాన్సెప్ట్ మనం ఆ ఫోన్ని మర్చిపోయాం. మళ్ళీ దాన్ని సెంట్రిక్గా ఒక కథ చెప్పడం అనేది చాలా చాలా రీకాల్ వాల్యూ ఉంది కథకి అని అనిపిస్తుంది. మీరు విన్నప్పుడు కలిగిన ఫీలింగ్స్ ఏంటి? తెర మీద చూస్తున్నప్పుడు ఎంతవరకు డైరెక్టర్ రీచ్ అయ్యాడు అనుకుంటున్నారు? సార్ 100% క్రెడిట్ గోస్ టు భరత్ అండ్ పవన్ సార్. సో 2 things సార్. ఫస్ట్ థింగ్, లోకల్ ఈజ్
లోకల్ ఇస్ ద న్యూ గ్లోబల్, ఈ స్లోగన్ మేము ఫాలో అవుతున్నాం సార్. ఎందుకంటే మెట్రోపాలిటన్ అండ్ అప్పర్ అర్బన్ క్లాసెస్ వీళ్ళందరికీ క్యాటర్ చేయడానికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మనం ఎక్కడో ఈ ప్రాసెస్లో వీ బిలీవ్ ఒక రూట్స్ వదిలేసాం. ఇప్పుడు ఏ టెన్షన్ లేకుండా, ఏ క్రిటిసిజం లేకుండా ప్లెయిన్గా చూసే ఆడియన్స్ ఉంటారు చూసారా, వి కాల్ ద మాస్ ఆడియన్స్. సో ఎక్కడో వాళ్ళని నెగ్లెక్ట్ చేసాం అనిపించింది సార్. సో వాళ్ళని టచ్ అప్ ఆన్ చేద్దాం ఈజ్ ద ఫస్ట్ వాయిస్. మాస్ అంటే మళ్ళీ చెప్తాను సార్, ఇట్స్ నాట్ మాస్ ఓరియంటెడ్ సినిమా అని, మాస్ ద లార్జ్ గ్యాదరింగ్ అనేది. సో గ్రూప్స్ అందరు చూసినప్పుడు ఫన్ ఉండాలి వాళ్ళందరికీ, దట్ ఈస్ ద మెయిన్ సూత్ర వీఆర్ ఫాలోయింగ్. సెకండ్ థింగ్, పవన్ ఫస్ట్ టైం నాకు కథ చెప్పినప్పుడు స్లామ్ బుక్ బేస్లో చెప్పాడు సార్. దీంట్లో అదొక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంటుంది, మేబీ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఒక స్లామ్ బుక్ బేస్ చెప్పినప్పుడు స్లామ్ బుక్ తెలియని వాళ్ళంటూ ఉండరు. ఇంకా చెప్పాలంటే 10th లో చాలా క్రియేటివ్గా రాస్తుంటారు స్లామ్ బుక్, గర్ల్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలని చెప్పి. సో అవన్నీ నాకు ట్రిగర్ అయ్యాయి, అలా నేను రాశాను కాదు సార్, అవన్నీ ట్రిగర్ అయ్యాయి. సో వెంటనే ఇట్ వాస్ సోల్డ్, అంటే ఫస్ట్ పిచ్లోనే వీ వర్ సోల్డ్ అండి. వీ వాంటెడ్ లైక్ ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అని. అండ్ దెర్ ఈస్ వన్ యూనిక్ నరేటివ్ ఈ సినిమాలో ఉంటుంది. సినిమా మొత్తం థ్రిల్లర్స్ చేస్తున్నాం సార్. మొన్న ఆది సాయి కుమార్ గారితో వీ లాంచ్డ్ వన్. మాకు అలా అంటే సీజన్కి బట్టి జానర్లు మారుతాయని మేమైతే అనుకోం సార్. ఎలాంటి సీజన్లో అయినా వర్క్ అవుతుంది స్టోరీ అనుకున్న కథలు మాత్రం చేద్దాం అనుకుంటున్నాం అంతే. అనగా సో హాయ్, మై సెల్ఫ్ హేమమాలిని హియర్. యాక్చువల్లీ మీ స్క్రీన్ ప్రెసెన్స్ చాలా చాలా బాగుంది. యూ అండర్స్టాండ్ తెలుగు? Little bit. Actually, your screen presence looks very good. What was your first thought when he narrated the script to accept it? When he narrated the script, I really liked, because it's a very small proposal story. It is very cute, and I really liked the character Leela, because she's kind of straightforward person, very confident, and I really loved it. Is there any real life and real life connectivity in that character, Leela and Anaga? No, actually. I told you, she's very straightforward person, but I am not. All the very best, and Sharon. సో అనిపిస్తుంది, ఈవెన్ ఐ వాజ్ ఆర్జే యాక్చువల్లీ ఇన్ కాలేజ్ డేస్. సో ఎలా అనిపిస్తుంది అంటే ఆర్జేగా ఉన్న వాళ్ళకి ఈవెన్ దే కెన్ టెల్ డబ్బింగ్స్ చెప్పొచ్చు, వాళ్ళు బిహైండ్ ద మైక్ యాక్ట్ చేస్తారు, బట్ ఆన్ స్క్రీన్ కొంచెం దొరికేస్తామా దొరకమా అనే ఒక ఫీల్ ఉంటుంది. సో అలా దొరకకుండా ఉండాలని ఇన్స్టాగ్రామ్ లో నేను మాట్లాడినంత స్క్రీన్ ముందర పెడుతూ ఉంటాను. సో అలా అని చెప్పేసి ఎప్పుడు కెమెరా మీద రీల్ చేయడం అంటే కూడా చాలా ఇష్టం మ్యామ్. సో అలా కంటెంట్ చేసుకుంటూ వచ్చాను. అండ్ నరేషన్ అనేది మన టీజర్ కి ట్రైలర్ కి మనడు మీరే డైరెక్ట్ చేశారు కదా మొత్తం, వాడారు. సో అది కూడా హెల్ప్ అయింది నాకు. సో ఆ హెల్ప్ అయిపోయింది మ్యామ్. ఇంకా మాట్లాడుకుంటూ చేయగలుగుతాను కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ వస్తూ ఉంటాం కదా, మాట్లాడుతూ చాలా మంది యాక్టర్లను కలుస్తూ ఉంటాము. సో అలా సెటిల్ కలుద్దాం సార్. షణ్ముఖ్ సన్నపిన్ చార్జర్ ఉందా? సో అన్ని మెసేజ్లు పంపించాలంటే అప్పట్లో సో వెంటనే అంటే వెయిట్ చేయడం అనేది మెసేజ్ కోసం, అప్పుడు మెసేజ్ కోసం రీఛార్జ్ చేయడం, అవన్నీ కూడా నాస్టాల్జిక్ చూసే వాళ్ళకి కనెక్ట్ అవుతాయి అనుకుంటా. అవును సార్, అవును సార్. సో ఈ మూవీ లీలా వినోదం చూసేటప్పుడు సో నీ మీద ఉన్న ఒపీనియన్ ఎలా మారుతుంది? సో నీ ఓవర్ థింకింగ్ అనేది ప్రతి ఒక్కరు ఒక్కొక్క విషయంలో ఆలోచిస్తుంటారు. ఇది చూసేటప్పుడు నీ మీద ఉన్న థింకింగ్ దెబ్బకు మారిపోతుందంటావా? సార్ యాక్చువల్లీ నన్ను ఎప్పుడు స్క్రీన్ మీద లేదంటే యూట్యూబ్లో చూసారు సిరీస్లోని, తర్వాత ఏజెంట్ కానీ, దాని తర్వాత ఇప్పుడు లీలా వినోదం కానీ సార్, ఎప్పుడు యాక్టర్గా ఐ ఆల్వేస్ గివ్ మై 100% సార్. సో ఐ థింక్ ఐ రియలీ విష్ అందరూ నాకు సపోర్ట్ చేస్తారు ఇది చూసి. అండ్ వెల్కమ్ టు టాలీవుడ్. Thank you. Your nose ring is related to this film, or No, I already had nose ring. actually your nose ring and you are the biggest assets for Leela Vinodam. Thank you. And how was the working experience with Shanmugh Jashwant and ETV Win? యాక్చువల్లీ నీ క్వశ్చన్ కి షణ్ముఖ్ రియాక్షన్ అరే ఏంట్రా ఇది అని ఆయన కళ్ళు నలుపుకుంటా. Working with Shannu, actually, I told you, na, he made me really comfortable. Like, I mean, Your blushing is also awesome. what? Who's blushing?
ఆవిడ ఆన్సర్ చెప్పట్లే. ఓకే, షణ్ముఖ్ గారు. షణ్ముఖ్ గారు, మీ స్ట్రగుల్ తర్వాత మీ జర్నీ చాలా మందికి ఇన్స్పిరేషన్. చాలా మంది ఇన్స్పైర్ అయ్యి వస్తారు, కానీ 2 వ్యూసే వస్తాయి, మీకు 2 million వ్యూస్ వస్తాయి. సో అలా అంటే యూట్యూబ్లో ఒక సపరేట్ బేస్ క్రియేట్ చేశారు. అంటే షణ్ముఖ్ వస్తున్నాడు అంటే మెట్రోల్లో కూడా చూస్తారు. నేను రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేశాను. సో మీరు ఎందుకని బిగ్ స్క్రీన్కి ట్రై చేయకుండా ఓటీటీకి ట్రై చేశారు? మీకు అది ఉంది, బజ్ ఉంది. సో నేను యాక్చువల్లీ చాలా మూవీ ఆడిషన్స్కి వెళ్ళాను. ఆల్మోస్ట్ ఒక 10-15 నెలలు ఉంటా. ఇది బిఫోర్ 2020. చాలా పెద్ద పెద్ద మూవీస్ ఆ రోల్ నేను చూసేంటే బాగున్నాను అని చూసేవాడిని కూడా ఆ సినిమాలన్నీ. బట్ ఎవరు అంతలాగా ఐ డోంట్ థింక్ దే థాట్ దట్ ఐ వుడ్ ఫిట్ అని ఆ రోల్కి. అప్పుడు సుబ్బు, నాకు దేవుడి దయ సుబ్బు వచ్చాడు నా లైఫ్లోకి. వచ్చి సాఫ్ట్వేర్ డెవలపర్ అనే వెబ్ సిరీస్ తీసాడు. అరే అలా కాదు, ఆగు మనమే చేసుకుందాం. బట్ మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు దట్ అదంతా వెళ్తుంది అని. అంతే సార్, అదే దాని నుంచి వి స్టార్టెడ్. ఇప్పుడు అందుకే మూవీ ఆఫర్ కూడా అలా. అండ్ వన్ మోర్ క్వశ్చన్, మీ పర్సనల్ లైఫ్ మీ ప్రొఫెషనల్ లైఫ్కి ఏమైనా ఇబ్బంది పెట్టిందా? అండ్ పర్సనల్ లైఫ్లో చాలా వరకు నెగిటివిటీ చాలా హెవీగా ఎక్స్ప్లోర్ అయింది తెలుగు ఆడియన్స్కి. సో ఈ సిరీస్ తర్వాత నుంచి అది ఏమైనా తగ్గుద్ది అనుకుంటున్నారా? అంటే మీ ఎంత పెర్ఫార్మెన్స్ చేసినా ఒక చిన్న ఇదైతే ఉంటుంది కదా, సో దాని గురించి ఏం చెప్తారు? యాక్చువల్లీ పర్సనల్ లైఫ్ది నేను నా సైడ్ చెప్పేలోపే అంత ఎస్కలేట్ అయిపోయింది దట్ నా సైడ్ స్టోరీ ఎవరు వినలేదని. బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ది డే అందరూ కాయిన్కి 2 sides ఉన్నట్టు 2 sides ఉన్నాయని ఇప్పుడు ఆలోచిస్తున్నారు అనుకుంటున్నాను. అండ్ సార్ పర్సనల్ లైఫ్ డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుద్ది. బట్ ఫ్యామిలీ వచ్చేసరికి నాకు చాలా సపోర్ట్ ఉన్నారు కాబట్టి చాలా బెటర్ అయింది. అండ్ యా ఇప్పుడు ఏడుపు సీన్లు ఉంటే చాలా ఈజీగా వస్తుంది. పవన్. షణ్ముఖ్ గారు. హాయ్ అండి. హాయ్ అండి. దిస్ ఈస్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ఫర్ దిస్ మూవీ. ఏంటంటే ట్రైలర్ స్టార్టింగ్లో వెన్ ఫియర్ ఎండ్స్ లైఫ్ స్టార్ట్స్ అనేది కొటేషన్ ఇచ్చారు. సో మీ లైఫ్లో ఫియర్ని ఎండ్ చేశారా? అంటే పర్సనల్ లైఫ్లో కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు, దాని గురించి కొద్దిగా. అండి అయిపోయింది, ఫియర్ అయితే ఇంకా లేదు. ఐఎమ్ టోటలీ నీట్, క్లీన్, హ్యాపీ. నితిన్ గారు సార్, ఇందులో పద వినోదం వస్తుంది. సో అది చూసి ఏమైనా కన్ఫర్మ్ చేశారా? ఎందుకంటే పవన్ గారు ఒక డైలాగ్తో నేను 1 sittingలో సెలెక్ట్ చేయడం జరిగింది అని చెప్పారు. సో దాని గురించి లేదు, పదవినోదం చెప్పినప్పుడు పవన్ ఫస్ట్ సరే ఈ టీవీకి వచ్చాడు, ప్రిపేర్ వచ్చినట్టున్నాడు, మంచి బిజినెస్ పిచ్ ఇది అనుకున్నాను. బట్ కథ మొత్తం విన్న తర్వాత అది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం. వాళ్ళు 7-4-8 అని. సో బేసిక్ గా అది సండే వచ్చింది అనమాట. అంటే సో 90s కిడ్ కి సండే అంటే చాలా స్పెషల్. సో ఏంటి ఆ స్పెషల్ అంటే యాక్చువల్లీ ఆ రోజు జరిగే సండే తోటి ఈ కథ కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో అది మీరు కథ చూస్తే తెలుస్తుంది. అండ్ ఇంకొకటి జల్సా మూవీ కూడా కనెక్ట్ అయి ఉంటుంది. సో ఆ పాయింట్లో ఏంటంటే బేసిక్గా మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది మీకు ఎందుకు 270408 వేసామో అన్నది. మీరు ఒకసారి మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. యా సార్. జల్సా April 4, 2008 రిలీజ్. యా సార్, ముందే రిలీజ్ అయిపోతుంది. సో 27th అంటే మీరు మూవీ చూస్తున్నారు అర్థం సార్. నేను ట్రైలర్ చాలా బాగుంది. పవన్ క్వశ్చన్, ట్రైలర్ చాలా బాగుంది. 1100 నోకియా 2005లో బాగా పాపులర్. సో అప్పుడు మీరు వాడారా అది? నేను వాడాను సార్. నేను మా డాడీది వాడాను. మా డాడీది వాడి చాలా రిస్క్లు చేశాను అనమాట. ఆ తుంటరాశులు అవన్నీ మీకు వీటిలో కనిపిస్తాయి అనమాట. లీలా వినోదం కథలో మీ రియల్ ఇన్సిడెంట్స్ ఎన్ని ఉంటాయి? టోటల్ మొత్తం రియలిస్టిక్ ఎన్ని ఉంటాయి, లేకపోతే సినిమాటిక్ ఎంత? సార్ ఓవరాల్ గా చాలా ఉంటాయి సార్. 2 hours సినిమా అంతా మీదేనా? ఒక 3 hours ఉంటుంది సార్. సో నా లైఫ్ లో జరిగిన ఒక 2 ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని సో నేను రాసుకున్నాను కదా సార్ ఇది యాక్చువల్లీ. ఓకే. అండ్ అంటే ఈటీవీ ప్లాట్ఫామ్ ఫస్ట్ మీరు ఎంటర్ అయ్యారా, లేదంటే ఆల్రెడీ 1-2 వెళ్ళి వచ్చారా? ఈటీవీ వాళ్ళు అంటే పీరియడిక్ ఫిల్మ్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 90s నుంచి అన్ని పాత పీరియడిక్ లో జరిగేవి. ఈ పీరియడిక్ కథను కూడా 2007, 2008 లో మీరు రాసుకున్నారు. సో ఈ కథని ఫస్ట్ ఈటీవీకి వెళ్ళారా? ఈటీవీ కాకుండా ముందు ఏమన్నా? లేదు సార్, ఇది డైరెక్ట్ అనుకుని వెళ్ళింది సార్, ఈటీవీ దగ్గరికి వెళ్ళింది సార్. సో అది ఇంకా అది లక్క ఏమో, నాకు స్క్రిప్ట్ ఏం తెలియదు సార్.
సో వీళ్ళందరూ ఫస్ట్ ఓకే ఓకే అంటే అందరూ ఇలాగే చెప్తారేమో ఫస్ట్ ఓకే అని అనుకున్నాను సార్. బట్ అవి ఆ థింగ్స్ అవన్నీ అలా అలా ఫాస్ట్గా మూవ్ అవుతుంటే చాలా చాలా సర్రియల్ మూమెంట్స్ వీళ్ళు ఇచ్చారు సార్ నాకు యాక్చువల్లీ. సో వాళ్ళు అంటే ఎంత ఫాస్ట్గా ఉంటుందా సో అన్నది నేనైతే షాక్ సార్. అంటే ఇంత ఫాస్ట్గా ప్రోడక్ట్ వస్తుంది అని కూడా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. సో స్పెషల్ థ్యాంక్స్ టీమ్ సార్. వీళ్ళ క్రియేటివ్ టీం ఉంది, సో వాళ్ళు కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ నాకు చాలా హెల్ప్ అయింది సార్ ఈ కథలో. సో ఇందాక మీరు ఇన్వాల్వ్మెంట్ అన్నారు అడిగారు కదా సార్, ఎవరో క్రియేటివ్గా ఇన్వాల్వ్ అవుతారని చెప్పి. యాక్చువల్ వాళ్ళ క్రియేటివ్ ఇన్వాల్వ్మెంట్ ఈ స్క్రిప్ట్ని చాలా బెటర్ చేసింది సార్. సో దాని అండ్ మీరు డిప్రెస్గా ఉన్నప్పుడు ఆ ఫ్రెండ్స్ ఎవరైనా మీతో పాటు ఉన్నారా? బికాజ్ ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్రెండ్స్. మీ చుట్టూరా మీరు కష్టంలో ఉన్నప్పుడు మీ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి మీ రియల్ లైఫ్లో హూ ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్స్? నా రియల్ లైఫ్లో అయితే సుబ్బు నా డైరెక్టర్, తర్వాత భరత్ భయ్య, ఇంకా ఈటీవీ సంస్థ, అండ్ రోహిత్ అన్న నా ఫ్రెండ్, ఇంకా అంతే ఇలా కౌంట్ చేసుకోవచ్చు. లిక్కీ అన్న నా చెల్లి, వీళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు. చాలా చాలా నేను ఎప్పుడైనా నాకు ఏమైనా బాగా అనిపించినప్పుడు ఐ విల్ గో టు దెమ్ అండ్ ఐ విల్ టాక్ టు దెమ్ అండ్ ఐ విల్ బీ బెటర్. అలా ఆల్ ద బెస్ట్. దిల్ రాజు గారితో ఒక ప్రాజెక్ట్ ఏదైతే సైన్ చేశారో అది బెకమ్ గారు అది ఎంతవరకు దాని ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది అండ్ దాని గురించి ఏంటి? 20th నుంచి షూట్ అయింది. ఓకే, యాక్చువల్లీ ఇప్పుడు షూట్లో ఉండాలి. సాయి గారు చెప్పారు వచ్చాను ప్రమోషన్స్కి. సో 20th నుంచి అది షూట్కి వెళ్తున్నాం అండి. వైజాగ్లో షూట్ స్టార్ట్ అవుతుంది. సో ఇందాక చాలా మంది మాట్లాడుతూ చాలా నెగిటివ్స్ ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయని చెప్పి మీ కెరియర్లో మాట్లాడుకున్నారు కదా. మరి ఆ బిగ్ బాస్కి వెళ్ళడం అన్నది మీరు పాజిటివ్లో చూసుకుంటారా, నెగిటివ్లో చూసుకుంటారా? మీ కెరియర్కి ఎంతవరకు ప్లస్ అయింది అది? యాక్చువల్లీ చాలామంది ఫ్యామిలీ వాళ్ళకి కొంచెం తెలుసానండి దానివల్ల. బట్ రైట్ కంటెంట్ దాని తర్వాత చేయలేదు కాబట్టి ఇంకా అది నాకు హెల్ప్ అవ్వలేదు. బట్ దాని నుంచి అయితే ఎంతో కొంత ఒక ఫ్యామిలీ వాళ్ళు తెలిసిన వాళ్ళకి, సో మేబీ రైట్ సినిమా లైక్ లీలా వినోదం లేదంటే ఫ్యూచర్లో ఏమైనా చేసే ప్రాజెక్ట్స్ రైట్ మూవీ వచ్చిందంటే దే విల్ ఎంకరేజ్ మీ అనుకుంటున్నానండి. షన్ను సార్. సార్ ఇక్కడ సార్ 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 ఇప్పుడు మిమ్మల్ని చూస్తే మనకి మొదటగా గుర్తొచ్చేది అరే ఏంట్రా ఇది అని డైలాగ్ బాగా గుర్తొస్తుంది సార్. అరే ఏంట్రా ఇది అనేది ప్రతి ఒక్కరు మిమ్మల్ని వాడేటప్పుడు మీ ఫీలింగ్, మీ రియాక్షన్ ఎలా ఉంటుంది సార్? చాలా 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 హ్యాపీగా ఉంటుంది సార్. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అందరు డైలాగ్స్ వాడుతూ ఉంటాను నార్మల్గా. సడన్గా అది వైవా నుంచి అలా వచ్చేసరికి అది అలా 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 చాలా హ్యాపీ ఉంటుంది సార్. ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్. నెక్స్ట్ ఈ లీలా వినోదంలో ఇందులో అలాంటి డైలాగ్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇందులోనా సార్? ఇందులో నా ఎక్స్ప్రెషన్ సార్ అంత కామెడీగా ఉంటే ఆ టెన్షన్ అది. షణ్ముఖ్ గారు, పవన్ గారు పేరు మీ లవ్ పేరు మార్చాను సార్. పేరు అది కాదు సార్, పేరు మార్చాను సార్. ఓకే సార్. నెక్స్ట్ పోస్టర్ డిజైన్ చూసుకుంటే చాలా న్యాచురాలిటీలో కనబడుతుంది సార్. అది దానికి సంబంధించింది ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఏం లేదు సార్, అంటే బేసిక్గా మేము ఏ టైం లైన్లో చెప్తున్నామో సో కథలో చాలా న్యాచురల్గా ఉంటాయి సార్. మీరు ఒకసారి మీరు మూవీ చూస్తున్నప్పుడు సో ఒక చిన్న మలయాళం ఫిలిం చూస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది సార్. సో దానికోసం మేము చాలా కష్టపడ్డాం. సో పోస్టర్స్ కూడా అలాగే చాలా న్యాచురల్గా ఉండడానికి మేము కొన్ని పోస్టర్స్ కొత్తగా చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నాం సార్. మనోహర్ రాయల్, మెగా9 టీవీ. సార్ ఇప్పుడు మీరు యూట్యూబ్ సిరీస్ అంటే వైవా వచ్చి 11 సంవత్సరాలు అవుతుంది. మీరు యూట్యూబ్లో చాలా టాప్ అంటే ఎక్కువ వ్యూవర్షిప్ క్రోడ్స్లో ఉంటాయి మీ వ్యూవర్షిప్. బట్ ఇన్ని ఇయర్స్ జర్నీలో సినిమా దాకా ఎందుకు వెళ్ళలేకపోయారు? సినిమాకు యూట్యూబ్కి ఉన్న వేరియేషన్ ఏంటి సార్? సార్ యాక్చువల్లీ వేరియేషన్ పర్సనల్గా నాకు యాక్టింగ్లో అలా అనిపించలేదు సార్ సినిమాకి యూట్యూబ్కి అనేది. బట్ ఎస్ డెఫినెట్లీ సినిమాలోని చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నేను యూట్యూబ్లోని చేసిన సిరీస్లో ఎప్పుడు మేకప్ వేసుకోలేదు సార్. నెవర్, ఒక్కసారి కూడా మేకప్ వేసుకోలేదు. సో అండ్ ఎందుకంత టైం పట్టింది అంటే సార్, అంటే అందరూ వీడు యూట్యూబ్ వాడు అన్నట్టు చూసారు సార్. అంటిల్ 2021, 22 కొంచెం అక్కడ సిరీస్లు స్టార్ట్ అయిన దగ్గర నుంచి కొంచెం పెరిగిన దగ్గర నుంచి వ్యూస్ అవన్నీ అప్పుడు కొంచెం పిలిచారు సార్ ప్రొడక్షన్ హౌస్లో. బట్ అది సమ్వేర్ బిగ్ బాస్ రావడం దానివల్ల కొంచెం డిలే అయింది. కానీ బట్ నాట్ ఇంకెప్పుడు అవ్వదు అని కాదు. బట్ ఎస్ ఇప్పుడు అవుతుంది సార్.